ఏఐ 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 ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపిస్తున్న మాట. సాఫ్ట్వేర్లో ఒకవైపు లే ఆఫ్లు వార్తలు వస్తుంటే అంతే స్థాయిలో ఏఐ సంచలనం రేపుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో అద్భుతాలు జరగబోతున్నాయని డిస్కషన్ నడుస్తుంది. ఏఐ రాకతో ప్రపంచం మారబోతుందా? ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి? కంప్యూటర్లు వచ్చేటప్పుడు ఇలా అని చర్చ జరిగింది. రోబోల రాకతో పరిశ్రమల్లో కార్మికులు అవసరం లేదని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏఐ రాకతో అదే పరిస్థితి రాబోతుందా? ప్రస్తుత సమాజంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించకుండా ఎలాంటి ఆవిష్కరణలు చేపట్టడం లేదు సంస్థలు. అయితే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆశించినంతగా సత్ఫలితాలు ఇవ్వడం లేదని తెలుస్తుంది. ఏఐ జనరేట్ చేసిన పైలట్ ప్రోగ్రాంలోని బబుల్ 95% విఫలమవుతున్నట్లు ఒక సర్వేలో వెల్లడైంది. ఇందుకు ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. దీని ప్రభావం ఎంఎన్సీ సంస్థలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? దీనికి పరిష్కారాలు ఏంటి? ఇలా విఫలమైనట్లు తెలిపిన సంస్థ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎంఐటి చేపట్టిన అధ్యయనంలో ఏఐ బబుల్ కారణంగా జనరేటివ్ ఏఐ ప్రాజెక్టులు 95% విఫలమైనట్లు తెలిపింది. దీంతో టెక్ బబుల్ భయాందోళనకు గురవుతున్నాయి. ఈ క్రమంలోనే ఏఐ ప్రపంచాన్ని తిరిగి కొత్తగా పునర్నిర్మించాలన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. పాత ఏఐలోని ప్రోగ్రాంను కొంత సవరించి అందులోని ఎర్రర్స్ను సరిచేసి తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఏఐ జనరేటెడ్ ప్రాజెక్టులు చేపట్టిన స్టార్టప్ కంపెనీలు కేవలం 5% మాత్రమే సక్సెస్ రేట్ను చూడగలిగాయి. మిగిలినవన్నీ సరైన పనితీరును కనబరచడం లేదని భావిస్తున్నాయి. ప్రముఖ కార్పొరేట్ సంస్థలు ఏఐని నమ్ముకుని 30 నుంచి 40 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టినట్లు తాజాగా విడుదలైన సర్వేలో వెల్లడైంది. స్టేట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ బిజినెస్ 2025 కూడా ఒక సర్వే చేపట్టింది. ఇందులో 300కు పైగా కంపెనీల్లో 52 మందిని ఇంటర్వ్యూలు చేసి సమాచారాన్ని సేకరించారు. ఇందులో లెర్నింగ్ గ్యాప్ టూల్ నుంచి అనేక సమస్యలు తలెత్తినట్లు తెలుస్తుంది. టెక్కీలు అడిగిన ప్రశ్నలకు చాట్ బాట్ పరిష్కారాన్ని చూపడంలో చాలా జాప్యం చేసినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఎంటర్ప్రైజ్ లెవెల్ లెర్నింగ్ టూల్ ఉపయోగించినప్పుడు ఏఐ పనితీరు పూర్తిగా ఆగిపోయినట్లు సమాచారం. సరైన సోర్స్ అందుబాటులో లేని కారణంగా ఇలాంటి సమస్యలు తలెత్తినట్లు కొందరు టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైలట్లలో సగానికి పైగా సేల్స్, మార్కెటింగ్ టూల్స్ను ఉపయోగించి పనిచేస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని అత్యంత శక్తివంతంగా ఇవ్వడంలో తీవ్ర ప్రభావం చూపుతుందని ఎంఐటి గుర్తించింది. ఈ పరిస్థితుల కారణంగా ఆశించిన మేర ఆదాయం సమకూరడం లేదని స్టార్టప్ కంపెనీలు భావిస్తున్నాయి. ఇక ఈ సమస్యలను అధిగమించడం కోసం ఏఐ మండే పేరుతో ప్రతి వారం మీటింగ్లు నిర్వహించినట్లు సర్వేల్లో వెల్లడైంది. ఏఐ జనరేటెడ్ ఇన్ఫర్మేషన్ సర్వర్ ను పునరుద్ధరించడంతో పాటు బిజీ డాష్ బోర్డుల శక్తిని వేగవంతం చేయాలని చెబుతున్నారు నిపుణులు. ఇలా లోడింగ్ సమయం ఎక్కువ తీసుకుంటున్న కారణంగా పేమెంట్ ప్రక్రియలో అనేక అవాంతరాలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది. వీటిని మెరుగుపరుచుకోవడం చాలా ముఖ్యమని సర్వే సంస్థ కూడా సూచిస్తుంది. అంతేకాకుండా బ్యాక్ ఆఫీస్ ఆటోమేషన్, స్ట్రీమ్ లైనింగ్ ఆపరేషన్ను కొత్తగా అప్డేట్ చేసి మంచి వెర్షన్ అందుబాటులోకి తీసుకురావడం వల్ల ఏఐ జనరేట్ చేసిన పైలట్ ప్రోగ్రాం మెరుగైన ఫలితాలు ఇస్తుందని నిపుణుల అభిప్రాయం. ఏఐ అల్గరిథం కంటే అలైన్మెంట్లను సక్రమంగా నిర్వహించడం ద్వారా సమస్యను అధిగమించవచ్చని అంటున్నారు టెక్ నిపుణులు. ఏఐ జనరేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉపయోగించడం వల్ల చాలా కంపెనీల్లో ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి, ఇబ్బందులకు గురవుతున్నారు. సరైన సమాచారం వీలైనంత త్వరగా అందుబాటులోకి రాక కంపెనీ ప్రొడక్ట్ ను సేల్ చేసేందుకు అవసరమైన టూల్స్ సెర్చ్ చేస్తున్నప్పటికీ అవి అందుబాటులో లేకపోవడంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితి ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎంటర్‌ప్రెన్యూర్లు దెబ్బతింటూ ఉండటంతో అందులో పనిచేసే ఉద్యోగులు సైతం తమ పనిని కోల్పోవలసి వచ్చింది. ఇలా ఉద్యోగ ఉపాధి అవకాశాలపై కూడా ఏఐ తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పక తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితిని వీలైనంత త్వరగా అధిగమించి ప్రొక్యూర్మెంట్, బ్యాక్ ఆఫీస్ ఆటోమేషన్, ట్రెండ్ చేంజింగ్ స్మార్ట్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడం వల్ల భవిష్యత్ చాలా బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు మార్కెటింగ్ నిపుణులు.